అవినీతి పరులను ఓడించండి, మంచి వారిని సర్పంచులుగా గెలిపించండి సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. కొమరం భీం జిల్లా చింతమానేపల్లి బెజ్జూర్ మండలాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రాణహిత కాలువ భూసేకరణ విషయంలో అవినీతికి పాల్పడిన నాయకులు మళ్లీ కొత్త వేషం వేసుకుని వస్తున్నారన్నారు. ఇక వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చాలా అవినీతి జరిగింది అంటే ఏదైతే లాట్రిన్ కన్స్ట్రక్షన్ కోసం స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన డబ్బులన్నీ వ్యర్థమైనాయా లేదా? అవునా? కట్టుకున్న వాళ్ళకేమో పైసలు రాలే, కట్టని వాళ్ళకేమో పైసలు వచ్చినాయి. అవునా? మళ్ళా తయారయ్యారు వాళ్ళు. ఇద్దరు వేరువేరుగా పోటీ చేస్తారో ఒకటిగా పోటీ చేస్తారో కూడా తెలియదు మనకు. రాత్రి ఏమైనా ఒప్పందం జరిగితే ఇద్దరు ఒకటే ప్రమాదం కూడా ఉన్నది. కాలమంత్రైన ప్రమాదమే. అవునా? ప్రమాదమా కాదా? ఆ ప్రమాదం నుంచి మీరు ఎట్లా బయటపడతారని ఆలోచించండి. ప్రాణిత ప్రాజెక్టు మళ్ళా పూర్తి చేయించే రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయించే బాధ్యత నాది. కానీ దాంట్లో నీళ్లు మాత్రం వారాలే, అవినీతి దారులు వారద్దు అంటే అది మీ చేతుల్లో ఉంది. అవునా? లంగలంతా మళ్ళీ ఒకటై మోపై దేశాన్ని దోపిడీ చేయడానికి తయారైతా ఉంటే వాళ్ళని నివారిస్తారా, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాగజ్ నుంచి బయలుదేరి వాళ్ళ రుద్రపూర్, ఏటిగూడ, తర్వాత ముంజంపల్లి, బారెగూడ ఇవన్నీ తిరిగి మళ్ళా మధ్యాహ్నం అయితే ప్రాజెక్టు కేసీఆర్ మనకు ద్రోహం చేసిన ప్రాజెక్టును మళ్ళా తెర మీద తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని